సో సరే చూద్దాం. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగినా క్వశ్చన్స్ ఎట్లా నువ్వు ఓన్గా రాసుకుంటావా ఏంటి? నీ ఓన్ తెలివితోట నన్ను నాకు నోటికి ఏమవుతుంది అడుగుతా. ఓకే, ఇది చదివి అది బట్టి అడగాలంటే నాకు అంత గుర్తుండదు. ఇంకోటి ఏంటంటే అడిగినవి అడగబుద్ధి కాదు నాకు. నాకు వాడు ఏం చేస్తాడు రోజు, వాడు గర్ల్ ఫ్రెండ్ ఉందా, వాడు తాగుతాడా, ఇవన్నీ వాడి గురించి ప్రపంచానికి తెలియాలని ఎవరైనా పట్టుకుంటే వాడు మొత్తం పిప్పి చేసి క్వశ్చన్ అడిగి అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదు. అంటే ఒక నిమిషించి వాడిని మొత్తం అధ్యేద్దాం అనుకుంటావు అంతేనా? ఏం చేయను నేను జస్ట్ అన్ని చేస్తాను, నేను ఏం చేయను కాదు. జస్ట్ మైకి పెట్టి 3 రెళ్ళు ఎంత 6 4 ఎంత అవి కామన్ కదా. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సరే, ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగినావు కదా, ఏ క్వశ్చన్ కి నీకు ఎక్కువ రీచ్ వచ్చింది, ఏ డైలాగ్ కి ఎక్కువ రీచ్ వచ్చింది? అప్పుడు మార్నింగ్ ఆతే మళ్ళీ మధ్యలో కాలేజ్ జాతే అని ఒక హిందీ అంటే చెప్పారు, అన్ని లాంగ్వేజెస్ కలిపి మాట్లాడాలని. అప్పుడు మార్నింగ్ లెగిస్తే మళ్ళీ మధ్యలో కాలేజ్ జాతే మళ్ళీ అన్నం తినిస్తే అట్లా మాట్లాడే, అది కలిపి మాట్లాడా, అదొకటి బాగా వైరల్ అయింది. ఇంకొకటి గుర్తులేదు, అదొకటి అయితే మంచిగా వెళ్ళింది. ఎన్నో అన్నాను, ఇంకా నాకు గుర్తులేదు, అన్నీ ఫేమస్ అయింది. చెప్పండి, జెల్సీగా ఉందా నాలాగా టాలెంటెడ్గా లేరు? టాలెంటెడ్ శ్రీదేవి గురించి చాలా జెల్సీగా ఉంది కదా.